సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బాబు ఇంటి దగ్గర భద్రత పెంపు, ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ. ప్రమాణ స్వీకారం కోసం రాయపూడికి 50 లారీల్లో సామాగ్రి. బయట పార్టీ నేతలు టీడీపీలోకి రాకుండా చూస్తాం. ఈ 5 ఏళ్లు ఎవరు ఇబ్బంది పెట్టారో చిట్టా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కమెంట్. టీడీపీ కార్యకర్తలపై చెయ్యేసిన వారి లెక్క తేలుస్తాం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వార్నింగ్. కుప్పంలో మొదలైన రివెంజ్ పాలిటిక్స్. రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం. నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి విమర్శలు. రోజా ఓటమితో 10 ఏళ్ల పీడ విరగడయిందని కమెంట్. తుళ్లూరులో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం. సుత్తితో పగలగొట్టిన టీడీపీ శ్రేణులు. ఫలితాల రోజు టీడీపీ కండువా కప్పిన కూటమి నేతలు. విధ్వంసం మన విధానం కాదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. కూటమి నేతలు కార్యకర్తలకు కన్నా పిలుపు. చంద్రబాబుతో స్టాలిన్ భేటీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కీలక సమావేశం. దక్షిణాది అభివృద్ధిలో బాబు ముఖ్య పాత్ర పోషించాలని కమెంట్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్. లీడ్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. 2వ ప్రాధాన్యత ఓట్లతో తేలనున్న ఫలితం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా. కూటమి అధికారంలోకి రావడంతో నిర్ణయం. 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. చెదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్లో ఈడీ సోదాలు. ఎస్బీఐ నుంచి 167 కోట్ల రుణం తిరిగి చెల్లించకపోవడంతో హైదరాబాద్, ఒంగోలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.